నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది దొంగతనాలు, కబ్జాలు, లత్కోర్ పనులు, ఇవన్నీ కాంగ్రెస్ పనే చేస్తుంది. ఏదైతే నైని బొగ్గు బ్లాక్ ఏదైతే ఉందో అది ఎక్కడ వాళ్ళ టెండర్ల విషయం బయటపడుతుందేమోనని రేవంత్ రెడ్డి గారు డైవర్షన్ మీద డైవర్షన్ చేస్తూనే ఉన్నారు. అంతా ఎర్రిగా నమ్మేటోడు తెలంగాణ రాష్ట్రంలో ఎవ్వరూ లేరు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న డ్రామా అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ రోజున 11 గంటలకు సిట్ కమిషన్ వేశారు. ఎవరి మీద? కేటీఆర్ గారి మీద. అతని మీద సిట్ కమిషన్ వేసి ఫోన్ ట్యాపింగ్ విషయాలు మళ్ళీ విచారణ అనుకుంటూ మొదలుపెట్టారు. కోర్టు 2-3 సార్ల ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ అదేవిధంగా ఈ ఫార్ములా రేస్ కేసు కానీ అందులో ఎటువంటి అవినీతి జరగలేదని కోర్టు పలుమార్లు చెప్పినా కూడా ప్రభుత్వం మాట వినడం లేదు. ఎందుకంటే వీళ్ళ దొంగతనాలు బయటపడుతుందని వాళ్ళు భయపడుతున్నారు. అయితే కేటీఆర్ గారు చేసిన తప్పేంది? కేటీఆర్ గారు నిజంగానే అవినీతికి పాల్పడ్డా అనేది మీరు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మ్యాటర్ని చూసుకునే ప్రయత్నం చేస్తే ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్కు నోటీసులు, బీఆర్ఎస్ ఎలక్ట్రోల్ బాండ్లకు ఫోన్ ట్యాపింగ్కు లింకు, ఫార్మా ఐటీ వ్యాపారవేత్తల నుంచి రూపాయలు 100 కోట్ల విరాళాలు, బాండ్లు కొనుగోలు చేసిన వారి వివరాలు ట్యాపింగ్ లిస్టులో, సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు నుంచి 13 కోట్లు బాండ్లు బ్లాక్ మెయిల్ చేసి రాయించుకున్నారని ఇప్పటికే శ్రీధర్ రావు ఆరోపణ. ఈ కోణంలో కేటీఆర్ను ప్రశ్నించేందుకు సిట్ అధికారుల ఏర్పాటు అనుకుంటూ వీళ్ళు చెప్పారు. ఇప్పుడు వీళ్ళు రాసే రాతలకు, వీళ్ళు చెప్పే ముచ్చట్లకు, అదేవిధంగా ఇప్పుడు సిట్ కమిషన్ వేస్తున్నారు కదా, అందులో కూర్చున్న సిపి సజ్జనార్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఆధారాలు లేవు వీళ్ళ దగ్గర. ఒక ఎవిడెన్స్ అని ఉండాలి, లేక ప్రూఫ్ అని ఉండాలి. ఇప్పుడు ఒక వ్యక్తిని బెదిరించి 13 కోట్లు వసూలు చేశారని చెప్తా ఉన్నారు. నిజంగా మాట్లాడుకుంటే ఆధారాలు లేని వీళ్ళు ఎట్లా మాట్లాడతారు? వీళ్ళ దగ్గర ఆధారాలు లేవు. సో నేను ఈ సిట్ కమిషన్ వారికి కానీ లేకుంటే సిపి సజ్జనార్ కానీ ఈ రాష్ట్ర డీజీపీ గారు కానీ నేను చెప్పేది ఒకటే, ముఖ్యమంత్రి హోదాలో దాగి ఉన్న ఓ గౌరవనీయ దొంగలాంటి ఇంకోటి ఉన్నాడు. మొదలు అతని సంగతి ఏంది? ఓటుకు నోటు కేసులో ఆయన ప్రధాన నిందితుడే. మరి ఆయన వ్యవహారం ఏడాదాకా వచ్చింది? ఆధారాలు ఉన్నాయి కదా, ఇప్పటికి స్టిల్స్ ఆధారాలు ఉన్నాయి కదా. రేవంత్ రెడ్డి గారు గన్ను పట్టుకొని వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ఎవడైనా ఉద్యమకారుల పైన గన్ను పట్టుకొని వస్తాడా? ఏదో పాకిస్తాన్ మన యానిమల్ సినిమాలో వాళ్ళ చెల్లెనో అక్కనో బెదిరిస్తే గన్ను పట్టుకొని ఆ కాలేజీ హాల్లో ఉరుక్కుంటూ వస్తాడు, చూసిర్రా? ఆ తిరిగి వచ్చిండు రేవంత్ రెడ్డి ఉద్యమకారుల పైన. మళ్ళీ ఓటు కేసులో అడ్డంగా దొరికిండు. అడ్డంగా అంటే రెడ్ హ్యాండెడ్గా బుక్ అయ్యిండు. మరి అట్లాంటి వారి మీద విచారణ ఏమైంది? మరి సిపి సజ్జనార్ గారు, మీరు మీ యొక్క శాఖలకు కానీ లేకుంటే మీరు చేస్తున్న ఉద్యోగులు కానీ నిజంగా న్యాయం చేయదలుచుకుంటే మొదలు రేవంత్ రెడ్డి గారి యొక్క భాగవతాలను బయట పెట్టాలా, బయట పెట్టాలా. ఈరోజు రేవంత్ రెడ్డి కబ్జాలే కావచ్చు, అన్నీ ఉన్నాయి కదా, ప్రూఫ్స్ ఉన్నాయి కదా, సోషల్ మీడియాలో వీడియోలు ఉన్నాయి కదా. ఈరోజు రేవంత్ రెడ్డి ఫార్మాసిటీ పేర్లతోటి 3000 ఎకరాలను ఏ విధంగా కబ్జా చేశాడో ఈరోజు లైవ్గా ప్రజలు చెప్పారు. దాని మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నారంటే అక్కడ యాక్షన్ లేదు. ఈరోజు పట్టా ఉన్నా, రిజిస్ట్రేషన్ ల్యాండ్ ఉన్నా వాళ్ళ ఇళ్లను కూల్చేసి అక్రమంగా ఇల్లు కట్టుకున్నారు అనుకుంటూ రేవంత్ రెడ్డి వాళ్ళ ఇళ్లనంతా ఆ యొక్క హైడ్రా పేరుతో ఇళ్లను మొత్తం కూల్చేసే ప్రయత్నాలు చేశారు. మరి అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి కదా. అట్లాంటప్పుడు ఆయన తీసుకెళ్లి విచారించి బొక్కలో పెట్టాలి కదా. ఈరోజు రాష్ట్రంలో మంత్రులు కావచ్చు, మంత్రుల కొడుకులు కావచ్చు, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వ్యవహారాలు కావచ్చు, అధికారులు కావచ్చు, ఈరోజు ముఖ్యమంత్రి కానీ మంత్రుల పిఏలు వాళ్ళ బినామీలు ఎన్ని లత్కోర్ పనులు చేస్తూ ఉన్నారు, ఎన్ని దందాలు చేస్తూ ఉన్నారు, వాటిని పట్టుకోవాలి ప్రధానం. ఇప్పుడు కేటీఆర్ గారు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ విషయం కానీ లేకుంటే ఈ ఫార్ములా ఈ కార్ రేస్ అనేది రేవంత్ రెడ్డికి మొదలు తెలియదు. ఆయనకు కొన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి దేశం తీసుకొచ్చి డబ్బులు వృధా చేయడం తెలుసు తప్ప ఒక తెలంగాణ బ్రాండ్ని క్రియేట్ చేసేటప్పుడు తెలియదు ఆయనకి. ఈరోజు కేటీఆర్ గారే లేకుంటే ఈరోజు తెలంగాణని ఎవరు కూడా దేకపోయేటోడు. ఫస్ట్ ఇటు కేసీఆర్, ఇటు కేటీఆర్, హరీష్ రావు లేకపోయి ఉంటే ఈరోజు తెలంగాణ దేకేటోడే ఉండకపోదు. అసలు తెలంగాణ పిలుచుకోవడానికి పేరే ఉండకపోదు. ఈరోజు ఇది నా తెలంగాణ, ఇది మన తెలంగాణ, ఇది మన రాష్ట్రం అనేది ఉండకపోవు. హైదరాబాద్ మొత్తం గుట్టలతోటి, పుట్టలతోటి, చెట్లతోటి మొత్తం ఒక కారుణ్యమైన అడవి లెక్క తయారై ఉండేది. అటువంటి గుట్టలు దొరికిచ్చిర్రు, పుట్టలు దొరికిచ్చిర్రు, చెట్లను దొరికిచ్చిర్రు. బ్రహ్మాండమైన అభివృద్ధి బాటల వైపుగా తెలంగాణ రాష్ట్రంలో అది మెయిన్ హబ్గా తయారైంది. ఈరోజు ప్రపంచ దేశాల టూరిస్టులు విజిట్ చేస్తూ ఉన్నారు కదా, వాళ్ళ కళ్ళతోటి కానీ వాళ్ళ నోటితోటి చెప్తా ఉన్నారు ఇండియాలో కూడా ఇంత గొప్ప సిటీ ఉందా అనుకుంటూ. ఆ విధంగా మాట్లాడుకుంటూ పోతూ ఉన్నారు. అదే కేటీఆర్ గారు ఆయన ఏమంటుండు, ఐటీ కంపెనీలో కూడా ఆయన గోల్మాల్ చేసి కొన్ని వేల కోట్ల రూపాయల ఎలక్ట్రో బాండ్ల పేర్లు అమ్మిండి అని చెప్తా ఉన్నాడు. నిజానికి అదే కేటీఆర్ గారు ముందుబడి అవన్నీ చేయకపోయి ఉంటే, కంపెనీలు తీసుకురాకుండా లేకుంటే ఈ ఫార్ములా ఈ రేస్ కారే కావచ్చు అవన్నీ చేయకపోయి ఉంటే ఈరోజు తెలంగాణ అసలు ఏ మూలన ఉండేదో కూడా ఊహించే పరిస్థితిలో ఉండేటోళ్ళం. ఆయన అభివృద్ధి చేసిండు కాబట్టే ఈరోజు ల్యాండ్స్ ధర పెరిగింది.
3 లక్షల ఎకరం ఉండేది, ₹1,00,000 ఎకరం ఉండేది. కానీ ఈరోజు 40 లక్షల నుంచి మొదలు పెడితే స్టార్టింగ్ ప్రైస్ ఒక ఎకరం 40 లక్షల నుంచి మొదలు పెడితే ఈరోజు కోట్లు వలుకుతున్నాయి. ఇక హైదరాబాద్లో గజం లెక్క అయితే గజాలకే కోట్ల లెక్కలు ఉన్నాయి. అవన్నీ చేసింది చూడాలి ఫస్ట్. ఇప్పుడు మాట్లాడితే కేటీఆర్కి విచారణ, అరే కోర్టు పలుమార్లు చెప్పినా కూడా వినడం లేదంటే ఒక్కడ అర్థం చేసుకోండి, ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్. రేవంత్ రెడ్డి ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడంటే ఈరోజు తులం బంగారం విషయం ప్రజలు మరపించడానికి, 6 గ్యారెంటీలు మరపించడానికి, ఈరోజు యూరియా కోసం కొట్లాడుతూ ఉన్న రైతులు వాళ్ళ సమస్యలు పట్టించుకునే నాదుడే లేడు. ఈరోజు ఒక్క యూరియా బస్తా కూడా దొరకకుండా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ టాపిక్లని డైవర్ట్ చేయడానికి ఇంకా రైతు బంధు గురించి చాలామంది రైతులను మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ ఎక్కడ ధర్నా మొదలవుతుందో, మళ్ళీ ఎక్కడ ప్రజలు అందరూ కలిసి మనల్ని తొక్కుతారనే భయంతో ఈరోజు ప్రభుత్వం ఆడుతున్న ప్రధానమైన డ్రామా ఇది, నంబర్ 1 డ్రామా. ఈ డ్రామాలో రేవంత్ రెడ్డి ఎక్కడ అట్టర్ ఫ్లాప్ అవుతాడని భయపడి సస్తా ఉన్నాడు, బొత్తిగా సస్తా ఉన్నాడు. గిది జరుగుతూ ఉంది. అసలు యాక్చువల్గా కేటీఆర్ ఎక్కడ కూడా తప్పు చేయలేదు. ఒకవేళ తప్పు చేసి ఉండుంటే కేటీఆర్ గారి ఆధారాలతోటి అతనికి ఎప్పుడో జైలు పంపాల్సింది. కానీ ఆధారాలు లేవు. ఇవన్నీ డైవర్షన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇలా చేసుకుంటుంటే మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు ఇక కేటీఆర్ అరెస్ట్ అయినట ఇక దాని గురించే మాట్లాడుకోవాలి, ఇటు మర్చిపోవాలి, అటే మాట్లాడుకోవాలి. ఇది రేవంత్ రెడ్డి ప్లాను. వాళ్ళు దావోస్లో ఉండి గిన్నె డ్రామాలు ఆడుతున్నారు. ఈ కేటీఆర్ గారు ఫైనల్గా ఏం చెప్పారంటే, నువ్వు ఎన్ని డ్రామాలైనా వేసుకో, ఏదైనా చేసుకో, నువ్వు ఎక్కడ మీ దొంగతనం బయటపడుతుందేమోనని నా మీద సీట్ కమిషన్ వేశారు కదా, నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ బొగ్గు గనుల టెండర్ కానీ బొగ్గు స్కామ్ కానీ ఎట్టి పరిస్థితుల్లో విడిచే ప్రసక్తే లేదు. మీ యొక్క దొంగ వ్యవహారాన్ని బయట పెడతాం, ప్రజల్లోకి తీసుకెళ్తాం, ఆ ప్రజల్లో ఉండి బలంగా ప్రజా సమస్యల వైపుగా కొట్లాడి తీరుతామంటూ కేటీఆర్ గారు మాస్ కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ సిట్ కమిషన్లు ఏం ఉండదు, ఓ గంట సేపు కూర్చుంటారు, వచ్చిరాని క్వశ్చన్లు అడుగుతారు తప్ప ప్రూఫ్స్ ఉన్నాయా మీ దగ్గర అంటే టాపిక్ డైవర్ట్. ప్రూఫ్స్ ఉండదు, తొక్కు ఉండదు, తోడు ఉండదు. ఇప్పుడు ఇదే విధంగా గెలుకుతున్నాడు కదా, బీఆర్ఎస్ పార్టీని గెలుకుతున్నాడు కదా, హరీష్ రావుని గెలికిండు కదా, కేటీఆర్ని గెలికిండు కదా. మొన్నటిదాకా బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ కలిసి ఏమన్నారు, హరీష్ రావు బీజేపీ పోతుండు, కేటీఆర్ వల్లనే పార్టీకి అన్యాయం జరుగుతూ ఉంది అనుకో నానా రకాలుగా మాట్లాడుకున్నారు. కానీ ఈరోజు ప్రజల్లో వాళ్ళిద్దరు ఒకటే అన్నట్టుగా ఆ యొక్క వైబ్ని క్రియేట్ చేస్తుంది మాత్రం నంబర్ 1 కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఈరోజు బీఆర్ఎస్కి మరింత బలాన్ని చేకూరుస్తూ ఉన్నారు. బీఆర్ఎస్కి మరింత ఇప్పుడు ఈరోజు చూడండి, మీరు ఇక హైదరాబాద్ సిటీలో చూడండి, బాహుబలి రేంజ్లో సీన్ ఉండకుంటే మీరే చూడండి. ఇక మొత్తం బాహుబలి రేంజ్లో ఆ పబ్లిక్ వచ్చుడు చూడండి, ఆ వ్యవహారం చూడండి, ఇక రచ్చ ఉంటుంది. ఇలా ఓ లెక్కని చెప్పాలంటే రచ్చే ఉంటుంది. రేవంత్ రెడ్డి అనవసరం అసలు గెలుక్కుంటుండు కదా. రాబోయే రోజులు పక్కన పెడదాం. ఈ సిట్ కమిషన్ అయిపోయిన తర్వాత ఇక రైతులతో ఎన్ని ధర్నాలు జరుగుతాయి చూడండి. ఇక రాష్ట్రాన్ని ఎట్లా అట్టుడికిస్తారో మీరే చూడండి. ఇక మొత్తం కాంగ్రెస్ పార్టీని కింది నుంచి మొదల నుంచి పీకేసే కార్యక్రమాలు బీఆర్ఎస్ పార్టీ బలంగా వాళ్ళ మనసులో అయితే అనుకున్నారు. ఇట్లా జరిగిందో లేదో నిన్న కేసీఆర్ గారిని ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కలవడానికి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వెళ్ళడం జరిగింది. ఇక వాళ్ళ వ్యూహాలు ఎట్లుంటాయంటే, ఇప్పుడు మీకు కురుక్షేత్ర యుద్ధంలో పద్మవ్యూహం తెలుసుంటుంది. పద్మవ్యూహం కన్నా ఘోరంగా ఉండబోతుంది వాళ్ళ యొక్క వ్యూహం. వీరు తట్టుకోలేక, కాంగ్రెస్ వాళ్ళు తట్టుకోలేరు. రేవంత్ రెడ్డికి మాత్రం చుక్కలే, దిన సుక్కలే. మొన్నటిదాకా సోషల్ మీడియా వాళ్ళు బాగా యాక్టివ్గా ఉంటే సోషల్ మీడియా వాళ్ళని చేసిండు కదా. ఇక్కడ నుంచి సోషల్ మీడియాని కానీ, కేటీఆర్ని కానీ, హరీష్ రావు కానీ, బీఆర్ఎస్ పార్టీని కానీ, కేసీఆర్ని కానీ ఇప్పుడు తట్టుకోవాలంటే ఇక ఎవడబ్బతనం కాదు. తల పట్టుకొని ఒక మూలన కూర్చుంటారు, తడికి గుడ్డేసుకొని మరి కూర్చుంటారు. ఇది జరగకపోతే చూడండి బరాబర్గా ఈ కేటీఆర్ మీద ఇలాంటి కేసులో లట్టుపట్టు కేసీఆర్ నా వర్షాలు అడిగితే మాత్రం కోడి గుడ్డు మీద ఈకలు పీకే వ్యవహారాలు ఇవన్నీ. ఆడ జరిగింది లేదు, వీరి దగ్గర ఆధారం లేదు. అంత డ్రామా ఇది, అంత డ్రామా. ప్రజల్ని మైమర్పించాలి, నిరుద్యోగులు ఉద్యోగాలు అడగకుండా ఉండాలి, పెన్షన్దారులు పెన్షన్ అడగకుండా ఉండాలి, చాలా ఉన్నాయి రకరకాల. ఇవన్నీ అడగకుండా మెయిన్గా డైవర్ట్ చేయడానికి రేవంత్ రెడ్డి ప్రధానంగా పన్నుకున్నాడు.